Hello viewers, welcome to MTR Masala Abhiruchi Sunday Spice. Abhiruchi, Abhiruchi. ప్రతి ఆదివారం 4 డిఫరెంట్ సెగ్మెంట్స్ తో డిఫరెంట్ వంటకాలని మీకు పరిచయం చేస్తోంది MTR Masala Abhiruchi Sunday Spice. మరి ఈ వారం కూడా సరికొత్త వంటకాలతో రెడీగా ఉంది. మరి అవి తెలుసుకోవాలంటే మన షెఫ్ ని ఇన్వైట్ చేయాల్సిందే కదా. సో లెట్స్ వెల్కమ్ షెఫ్ శేఖర్ గారు. నమస్తే శేఖర్ గారు. నమస్తే అండి. సో మరి 4 డిఫరెంట్ రెసిపీస్ తో రెడీగా ఉన్నారా మీరు? రెడీగా ఉన్నాను. మరి అవి ఎలా ఉంటాయో చూడడానికి ఆడియన్స్ కూడా రెడీగా ఉన్నారు. సో మరి ఫస్ట్ సెగ్మెంట్ సండే స్పెషల్ ఫుడ్. శేఖర్ గారు ఏం చేసి చూపిస్తున్నారు ఈ సెగ్మెంట్ లో? ముందుగా టమాటో కాబూలీ కర్రీ చేద్దాం. టొమాటో కాబూలీ కర్రీ డిఫరెంట్ గా చాలా టేస్ట్ గా రోటీస్ కి అయితే ఇది బాగుంటుంది కాంబినేషన్. అవునా? చాలా టేస్టీగా చేద్దాం. ఓకే, చాలా మంది చెన్న చాలా ఇష్టంగా తింటూ ఉంటారు. అవునండి. సో దీన్ని ఇంకా టేస్టీగా ఎలా చేయాలో చెప్తారు. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా. ఓకే అండి, మరి చూద్దాం. టొమాటో కాబూలీ కర్రీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ముందుగా చూద్దాం. టొమాటో కాబూలీ కర్రీకి కావాల్సిన పదార్థాలు: టొమాటో ముక్కలు 1 కప్పు, కాబూలీ చెన్న 1 కప్పు, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి 4, పసుపు 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, కొత్తిమీర 1 కట్ట, జీలకర్ర 1/2 టీ స్పూన్, కరివేపాకు 1 రెమ్మ, ఉప్పు తగినంత, కారం తగినంత, నూనె 3 టేబుల్ స్పూన్లు, పెరుగు 1/2 కప్పు. కావాల్సిన పదార్థాలు చూసాం కదా, మరి తయారు చేసే విధానం ఇప్పుడు చూద్దామా? శేఖర్ గారు స్టార్ట్ చేద్దామండి. స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏ కర్రీ తయారు చేసే ముందు అయినా సరే ముందుగా ప్రిపరేషన్ కొద్దిగా చేసుకోవాలి. అదేంటంటే మనకి ఇక్కడ టమాటో కాబూలీ కర్రీలో ముందుగా చెన్నని నానబెట్టి మంచిగా ఉడికించుకోవాలండి. ఓకే, ఇలా మనకి ఎంత బాగా ఉడికించుకుంటే అంత బాగుంటాయి మనకి. అంటే మరీ మెత్తగానా? మరీ మ్యాష్ అవ్వకుండా కాకుండా కొద్దిగా గింజలా ఉండాలి మనకి. కొద్దిగా నార్మల్గా ఉంటే సరిపోతుంది మనకి. ఎంతసేపు నానబెట్టాలి? ఒక 1 అవర్ నానబెట్టి ఉడికించుకుంటే కనుక కుక్కర్లో తొందరగా ఉడికిపోతాయి మనకి. గ్యాస్ కూడా సేవ్ అవుతుంది మనకి. అవును. ఓకే ఓకే. ఒకవేళ నానబెట్టే టైం లేదు అంటే కనుక ఎక్కువసేపు ఉడికిస్తే సరిపోతుందండి? సరిపోతుందండి. ఓకే. కాకపోతే నానబెట్టి ఉడికిస్తే కనుక చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. ఓకే. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ముందుగా. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మన ఇంట్లో రెగ్యులర్గా వాడే ఇంగ్రీడియంట్సే, ప్రత్యేకంగా అయితే ఏమీ తీసుకుని వచ్చి చేయనవసరం లేదు. ఒక్క కాబూలీ చెన్న మాత్రం అదొక్కటి తెచ్చుకుంటే సరే. జీలకర్ర కొద్దిగా, జీలకర్ర వేసి కాస్త వేగనిచ్చి సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు. ఓకే. ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. అలాగే సన్నగా తరిగిన పచ్చిమిర్చి. ఓకే. దీనికి సరిపడా కొద్దిగా కరివేపాకు వేసుకుందాం. కాస్త వేగిన తర్వాత దీనికి మనం ఇక్కడ పసుపు వేసుకోవాలి. ఓకే. కాస్త పసుపు వేసుకుందాం. పసుపు వేసి కాస్త కలిపేసుకోవాలి. యాక్చువల్గా చెన్న చాలా టేస్టీగా ఉంటుంది కదండి, రకరకాలుగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది. చాలా బాగుంటుంది. అయితే ఇంకా ఏమేమి చేస్తే బాగుంటుంది అంటారు? చెన్నని చాట్లో వాడుకోవచ్చు. డిఫరెంట్గా అయినా మనం పకోడా ఏంది మన బోండా చేసి దాంట్లో వాడుకోవచ్చు. స్టఫింగ్ కట్లెట్కి వాడుకోవచ్చు. డిఫరెంట్గా రోటీస్కి వాడుకోవచ్చు. అవునవును. అలాగే కొద్దిగా పేస్ట్. ఓకే. పరోటాస్లో కూడా చేసుకోవచ్చండి? చేసుకోవచ్చండి. సో ఇప్పుడు టమాటోస్ కూడా చిన్నగా తరుముకున్నాను. ఓకే ఓకే. ఇది కూడా గ్రేవీ కోసమే కాబట్టి. అవునండి. ఇలా చిన్నగా తరగడం వల్ల ఇట్టే ఉడికిపోతుంది అన్నమాట. టమాటో కూడా కాస్త మగ్గనివ్వాలి. తినడానికి కూడా ఈజీగా ఉంటుంది. అవునండి, కాస్త మగ్గనిద్దాం. ఓకే, మూత పెడదామండి. ఓకే, ఇట్టే మగ్గిపోతుంది. కాస్త మూత పెట్టిద్దాం. చూద్దాం. ఓకే, బాగా మగ్గిపోయింది. దీనికి సరిపడా కొద్దిగా కారం వేసుకుందాం. ఓకే. చాలా మంచి స్మెల్ వస్తుందండి చక్కగా. టొమాటో మగ్గిన స్మెల్.
సో ఇలా కలుపుకోవాలి. ఓకే. మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఈ కాబూలి చనాని కూడా దీంట్లో వేసుకుందాం. ఓకే. అంటే ఇది మనకి గ్రేవీ లాగా ఐ మీన్ కొంచెం పలుచగా వస్తుందా గట్టిగా ఉంటుందా అండి? కర్రీ అన్నారు కాబట్టి కర్రీ లాగే ఉంటుందా? కర్రీ లాగే ఉంటుందండి, గ్రేవీ పర్పస్ ఉంటుంది దీంట్లో. చూడండి ఎంత మ్యాష్ అయిపోయింది. అవునవును. చెన్న మాత్రమే మనకు అలా కనిపిస్తున్నాయి, టొమాటోను ఆనియన్ బాగా గుజ్జైపోయాయి. అదే అండి. ఓకే. సో ఇప్పుడు దీనికి సరిపడా ఉప్పు వేసుకుందాం. ఓకే. సో సరిపోయింది. ఓకే. స్టవ్ కట్టేద్దాం. అయితే ఇక్కడ చిన్న ఏంటంటే ఈ వేడిగా ఉన్నప్పుడు ఫ్లేమ్తో పాటు మనం పెరుగు వేయకూడదు కాబట్టి ఫ్లేమ్ బంద్ చేసి అంటే మంట తీసేసి లాస్ట్లో మనం పెరుగు కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఓకే ఓకే. సో ఇప్పుడు మనం దీంట్లో పెరుగు యాడ్ అంటే ఇది ఫ్లేమ్ మీద ఉన్నప్పుడు ఎందుకు వేయకూడదు అంటారు? అంటే పెరుగు అంటే నీళ్ళు అయిపోతుందండి. ఓహో ఓకే. తర్వాత వేసుకుంటే కనుక బాగుంటుంది. ఇప్పుడు ఇది పెరుగు వేయకుండా ఇలా కూడా తినేయచ్చా అండి? తినేయచ్చండి. ఓకే. అది ఇంకొక ఎక్స్ట్రా టేస్ట్. అవునండి. ఈ పెరుగు వేయడం వల్ల మనకి గ్రేవీ పార్ట్ కూడా మనకి ఎక్కువ మోర్ అవుతుంది. అవునవును. సో ఇప్పుడు మనం పెరుగు వేసుకుందాం. సో పెరుగుని బాగా బీట్ చేసి క్రీమీగా చేసేసుకోవాలండి, ఆ పలుకులుగా కనిపించకుండా. ఇప్పుడు లాస్ట్లో వేయడం వల్ల కలర్ మారుతుందేమో కదండి మరి? లైట్గా ఎల్లోయిష్ వస్తుంది మనకి. బాగా కలిపేసుకోవాలి. అవునండి. కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మనకి పూర్తిగా రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసుకుందాం. సో పెరుగు ఫ్లేవర్ ఇష్టపడే వాళ్ళు లాస్ట్లో ఇలా పెరుగుని బీట్ చేసి యాడ్ చేసుకోవాలండి. అవసరం లేదు అనుకుంటే పెరుగు వేయక ముందు వరకు ప్రాసెస్ ఏదైతే ఉందో అది చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు డిష్ అవుట్ చేద్దామా? డిష్ అవుట్ చేసుకుందాం. స్పూన్ ఇంకా అంటే పెరుగు మనం పుల్లది వేసుకుంటే బాగుంటుందా అండి, మామూలు ఇప్పుడుదే బాగుంటుంది అంటారా? ఏ పెరుగైనా బాగుంటుంది, మరి పుల్లది అయితే బాగుండదు. ఎందుకంటే కొంతమంది పుల్లగా ఉంటే బాగుండదు. నిమ్మరసం కూడా యాడ్ చేసుకుంటారు కదా, ఇష్టపడతారు. ఆ పులుపు కూడా వేసుకోవచ్చా? వేసుకోవచ్చు. పెరుగు బదులుగా వేసుకోవచ్చు. అంటే మామూలుగా పెరుగు వేయకుండా అది వేసుకుంటే డైరెక్ట్ అలా వేసుకోవచ్చు. అది బాగుంటుంది. పెరుగు వేయకుండా ఉంటే కదా. అదే పెరుగు వేసిన తర్వాత అవసరం లేదు. సో ఫైనల్గా కొత్తిమీరతో గార్నిష్ చేద్దాం. సో ఇక్కడ మనకు వేడివేడిగా టమాటో కాబూలి కర్రీ రెడీ అయింది. మరి దీని రుచి ఎలా ఉందో చెప్పండి మాకు. తప్పకుండా అండి. చూసారు కదండి, ప్రాసెస్ చాలా చాలా సింపుల్ అండ్ చూడడానికి అయితే చాలా యమ్మీగా అనిపిస్తుంది. మరి టొమాటో కాబూలి కర్రీ తయారు చేసుకునే విధానం మరొకసారి మీకోసం. టొమాటో కాబూలి కర్రీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకుని దీనిలో కొద్దిగా నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, టొమాటో ముక్కలు వేసి 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. ఆ తర్వాత దీనిలో కారం, ఉడికించిన కాబూలి చెన్న, ఉప్పు, పెరుగు, కొత్తిమీర వేసి బాగా కలిపి ఒక బౌల్లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే టొమాటో కాబూలి కర్రీ రెడీ. టొమాటో కాబూలి కర్రీ తయారు చేసే విధానం చూసారు కదా, మరి ఇప్పుడు టేస్ట్ చూసి చెప్తాను. చాలా బాగుందండి. చెన్నా టేస్ట్ చాలా బాగుంది అండ్ గ్రేవీ పార్ట్ మాత్రం సూపర్, అదిరిపోయింది. ఓకే. నిజంగా పెరుగు ఇష్టపడే వాళ్ళు, కొంతమంది ఇష్టపడరు నాకు తెలుసు. సో పెరుగు పడే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా పెరుగు యాడ్ చేసుకోండి. ఒక మంచి ఫ్లేవర్ యాడ్ అయింది, చాలా బాగుంది. వెరీ నైస్ అండి. మీరు అన్నట్టు రోటీల్లోకి అయితే సూపర్గా ఉంటుంది. మనం చివరిగా యాడ్ చేయడం వల్ల పెరుగు ఇలా మనకి గ్రేవీ పార్ట్గా పనిచేస్తుంది. ఓకే, చాలా బాగుంది.